హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్ ఇన్ఫో. మన ఛానల్లో రోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కావున వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొత్త నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మనం అగ్నివీర్ ఎయిర్ ఫోర్స్ నోటిఫికేషన్ గురించి అయితే కంప్లీట్ డీటెయిల్స్ని తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్స్ గురించి మనం తెలుసుకున్నట్లయితే జూలై 8వ తారీఖు నుండి జూలై 28వ తారీఖు వరకు మనం అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. జూలై 8 నుంచి జూలై 28 వరకు మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. దీనికి గల ఏజ్ లిమిట్ గురించి మనం తెలుసుకున్నట్లయితే డేట్ ఆఫ్ బర్త్ బ్లాక్ వచ్చేసి క్యాండిడేట్స్ బోర్న్ బిట్వీన్ 3 జూలై 2024 అండ్ 3 January 2008 both dates inclusive are eligible to apply. 2004 నుంచి 2008లో మధ్యలో జన్మించి ఉంటే ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. ఇన్ కేస్ ఏ క్యాండిడేట్ క్లియర్స్ ఆల్ ద స్టేజెస్ ఆఫ్ ద సెలక్షన్ ప్రొసీజర్ దెన్ ద అప్పర్ ఏజ్ లిమిట్ యాజ్ ఆన్ డేట్ ఆఫ్ ఎన్రోల్మెంట్ షుడ్ బి 21 years. 21 years మాత్రమే ఎలిజిబిలిటీ అండి. మ్యారిటల్ స్టేటస్ అండ్ ప్రెగ్నెన్సీ ఓన్లీ అన్మ్యారీడ్ క్యాండిడేట్స్ మేల్ ఆర్ ఫీమేల్ విల్ బి ఎలిజిబుల్ ఫర్ ఎన్విరాన్మెంట్ యాజ్ అగ్నివీర్ వాయు. మ్యారీడ్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అండి. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి మనం తెలుసుకున్నట్లయితే క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలండి. లేదంటే ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ విత్ మ్యాథమెటిక్స్ ఆర్ ఫిజిక్స్ అండ్ ఇంగ్లీష్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ బోర్డ్ రికగ్నైజ్డ్ బై సెంట్రల్. క్యాండిడేట్ ఇంటర్మీడియట్ అయినా పాస్ అయి ఉండాలి, లేదంటే ఈక్వలెంట్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయి ఉండాలి. అది కూడా రికగ్నైజ్ బోర్డు మాత్రమే. అండ్ అందులో కూడా 50% మార్క్స్ ఉండాలండి. 50% మార్క్స్ అయితే గెయిన్ చేసి ఉండాలి. అలా అయితేనే మనం క్వాలిఫై అవుతాం. లేదంటే 3 years డిప్లొమా కోర్స్ ఇన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఆటోమొబైల్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 3 years డిప్లొమా అయితే చేసి ఉండాలండి. 50% అయితే మినిమం క్వాలిఫై అయి ఉండాలండి. నెక్స్ట్ 2 years ఒకేషనల్ కోర్స్ విత్ నాన్ ఒకేషనల్ సబ్జెక్ట్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ బోర్డ్స్ రికగ్నైజ్డ్ బై సెంట్రల్, స్టేట్ అండ్ 50% మార్క్స్. 2 years వొకేషనల్ కోర్స్ అయితే చేసి ఉండాలండి విత్ నాన్ వొకేషనల్ సబ్జెక్ట్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్లో అండ్ 50% క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. దాంతోపాటు అదర్ దెన్ సైన్స్ సబ్జెక్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండి, లేదంటే ఈక్వల్ ఎగ్జామినేషన్లో రికగ్నైజ్డ్ బోర్డ్ ద్వారా క్వాలిఫై అయ్యి మినిమం 50 మార్క్స్ గెయిన్ చేసి ఎలిజిబిలిటీ అవుతారండి. 2 years ఒకేషనల్ కోర్స్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ బోర్డ్స్ రికగ్నైజ్డ్ బై సెంట్రల్, స్టేట్ 50% మార్క్స్ చేసి ఉండాలండి. ఇంగ్లీష్ ఒకేషనల్ కోర్స్ ఆర్ ఇన్ ఇంటర్మీడియట్ ఆర్ మెట్రికులేషన్ ఇఫ్ ఇంగ్లీష్ ఈజ్ నాట్ ఏ సబ్జెక్ట్ ఇన్ ఒకేషనల్ కోర్స్. మ్యాండేటరీ మెడికల్ స్టాండర్డ్స్. హైట్ గురించి మనం తెలుసుకున్నట్లయితే ఫర్ మేల్ క్యాండిడేట్స్ మినిమం acceptable height 152 cm, ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్ మినిమం 152 cm అండ్ వెయిట్ వచ్చేసి ప్రపోర్షన్ టు హైట్ అండ్ ఏజ్. చెస్ట్ గురించి తెలుసుకున్నట్లయితే ఫర్ మేల్ క్యాండిడేట్స్ ద చెస్ట్ వాల్ షుడ్ బి వెల్ ప్రపోర్షన్డ్ అండ్ వెల్ డెవలప్డ్. మినిమం చెస్ట్ 77 centimeters ఉండాలండి. చెస్ట్ ఎక్స్పాన్షన్ వచ్చేసి అట్లీస్ట్ 5 centimeters ఉండాలి. ఫర్ ఫీమేల్ ద చెస్ట్ వాల్ షుడ్ బి వెల్ ప్రపోర్షన్డ్ అండ్ వెల్ డెవలప్డ్ విత్ ద మినిమం రేంజ్ ఆఫ్ ఎక్స్పాన్షన్ 5 centimeters. హియరింగ్ గురించి తెలుసుకున్నట్లయితే క్యాండిడేట్ షుడ్ హ్యావ్ నార్మల్ హియరింగ్ దట్ ఈజ్ ఏబుల్ టు హియర్ ఫోర్స్డ్ విస్పర్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 6 meters by each ear separately. డెంటల్ గురించి తెలుసుకున్నట్లయితే షుడ్ హ్యావ్ హెల్దీ గమ్స్, గుడ్ సెట్ ఆఫ్ టీత్ అండ్ మినిమం 14 డెంటల్ పాయింట్స్. విజువల్ యాక్టివిటీ గురించి చూసుకున్నట్లయితే 6/12 ఈచ్ ఐ, కరెక్టబుల్ టు 6/6 ఈచ్ ఐ ఉండాలండి. నెక్స్ట్ పే అలవెన్స్ గురించి మనం తెలుసుకున్నట్లయితే 30,000 పే స్కేల్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుందండి. 30,000 అయితే మెన్షన్ చేశారు. అండ్ ఫస్ట్ ఇయర్ 30,000 ఇస్తారు. 30,000లో బై హ్యాండ్ ఇన్ హ్యాండ్ 21,000, కంట్రిబ్యూషన్ టు అగ్నివీర్ కార్పస్ ఫండ్ 9,000
ప్లస్ కాంట్రిబ్యూషన్ టు కార్పస్ ఫండ్ బై 9,000. సెకండ్ ఇయర్ 33,000. 23,100 చేతికి ఇస్తారు. 9,900 కాంట్రిబ్యూషన్. 9,900 కాంట్రిబ్యూషన్ టు కార్పస్ ఫండ్ బై గోల్. 3 ఇయర్స్కి 36,500. ఇన్ హ్యాండ్ 25,550. ఫోర్త్ ఇయర్కి 40,000 ఇస్తారు. 28,000 హ్యాండ్కి ఇస్తారు. టోటల్ కాంట్రిబ్యూషన్ ఇన్ అగ్నివీర్ కార్పస్ ఫండ్ ఆఫ్టర్ 4 ఇయర్స్. మనకి అగ్నివీర్ 4 సంవత్సరాలు చేసిన తర్వాత చేతికిచ్చిన మనం సంపాదించిన డబ్బులైతే 5 లక్షలు అండ్ వాళ్ళు ఇచ్చింది కూడా మళ్ళీ కాంట్రిబ్యూషన్ నుంచి 5 lakhs, మొత్తం 10 lakhs మనం సంపాదించుకోవచ్చండి. నెక్స్ట్ ఎగ్జామ్ ఫీజు గురించి మనం తెలుసుకున్నట్లయితే 550 ఎగ్జామినేషన్ ఫీజు అండి. 550 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు. పేమెంట్ వచ్చేసి డెబిట్ కార్డ్స్ ఆర్ క్రెడిట్ కార్డ్స్ ఆర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ నుంచి గేట్వే ద్వారా పేమెంట్ చేయొచ్చు. ఇఫ్ మల్టిపుల్ పేమెంట్స్ ఆర్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎ క్యాండిడేట్ అగైన్స్ సింగిల్ అప్లికేషన్ నుండి 2 అంటే మల్టిపుల్ పేమెంట్స్ రిసీవ్ అయితే దెన్ దట్ విల్ బి రిఫండెడ్ బ్యాక్ ద ఒరిజినేటింగ్ అకౌంట్. అది మళ్ళీ రిఫండ్ అయితే అవుతుందండి మీ ఒరిజినల్ అకౌంట్కి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని అయితే తెలుసుకోండి. ఏదైనా నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే ఆ నోటిఫికేషన్ నేమ్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను వీడియో ద్వారా నోటిఫికేషన్ డీటెయిల్స్ని అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.